హలో అండి అందరికీ. ఇది వచ్చేసి మండే వ్లాగు. ట్యూస్డే అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా శ్రీరామనవమి అయితే అయిపోతుంది కదా, లాస్ట్ కళ్యాణం అయితే జరుగుతుంది. మా సైడు 9 రోజులు 11 రోజుల పాటు చేసుకుంటారు. రాముల స్వామి గుళ్ళోకి అయితే వెళ్ళాము. అక్కడ దేవునికి టెంకాయ కొట్టుకొని తర్వాత పక్కనే ఉంటుందండి గంగమ్మ గుడి. అక్కడ కూడా దేవునికి దండం పెట్టుకొని వచ్చాము. ఇక్కడ జాతర అనేది బాగా జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ మంత్లో అయితే జాతర ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా గంగమ్మ గుడి. ఈ విధంగా తయారు చేస్తారు గంగమ్మను. చాలా బాగుంటుందండి గంగమ్మ. అచ్చం అమ్మవారు అక్కడే ప్రత్యక్షమైనట్టు ఉంటుంది. అంత బాగా అయితే అమ్మవారి బొమ్మని ఆభరణాలతో అలంకరించి చాలా బాగా చేస్తారండి. భలే ఉంటుంది అమ్మవారు, చూడటానికి కళ్ళు సరిపోవు. ఇంకా అక్కడ వచ్చేసి ప్రసాదంగా అంబలి గ్లాసులో వేసి ఇచ్చారు, తాగాము. గంగమ్మకు చల్ల వేస్తారు కదా. మేము వచ్చేసి ప్రసాదంగా గుగ్గులు తీసుకెళ్ళాము, అందరికీ పెట్టేసి మేము అక్కడ కొద్దిసేపు కూర్చొని వచ్చాము.